సార్ ఎలా అనిపిస్తుంది 2 సీట్లు గెలిచారు? మంచిగా ఉన్నది. మూడోది కలిసి ఇంకా మంచిగా ఉంటుండే. కానీ ఇదైతే ఒక అడుగు. ఏంది ఎండ్ రిజల్ట్ ఏంటంటే వచ్చే ప్రభుత్వం తెలంగాణది బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. దీని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీస్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఉన్నాయి. తప్పనిసరి ఈ 3 కూడా మేము గెలిచి చూపెడతాము. ఇంకోటి ఇప్పటిసరి కాదు, ఇదే డైరెక్షన్లో పోతున్నాం. డైరెక్షన్ ఎప్పుడు రఘునందన్ రావు గెలుపుతో అదే డైరెక్షన్లో పోతున్నాం. మధ్యలో మా మీద ఏదో ఆరోపణ పెట్టింది మేము బీఆర్ఎస్ అన్నందుకు ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించారు. అయిపోయే వరకు మేము బీఆర్ఎస్ తోటి పొత్తున్నా అని అప్పుడు కొంచెం సెట్ బ్యాక్ వచ్చింది. మీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు సార్? అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొత్త జోష్ వచ్చిందా ఈ విజయంతో? ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, జోష్ ఉన్నది. మేము మా పార్టీ పనులు చేసుకుంటున్నాము. వాళ్ళేమో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మేము ఎవరిని తిడతలేము. వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని బురదలు పడి పొట్లాలని. మేమైతే లాస్ట్ 1 year అని మా పార్టీని బలంగా చేస్తున్నాము. మేము ఎవరిని విమర్శించలేము. అందుకే మా మీద గౌరవం పెరుగుతుంది, మా పార్టీ బలంగా అవుతున్నది. మేము మెంబర్షిప్ డ్రైవ్ పెట్టినాము, తర్వాత మండల అధ్యక్షులు స్టార్ట్ చేసినాము, జిల్లా అధ్యక్షులు, ఇప్పుడు మా అధ్యక్షులు అవుతారు. మా పార్టీ ఇంటర్నల్ వర్క్ బలంగా చేసుకుంటున్నాం. ఎవరిని తిడతలేము. గౌరవం మా మీద పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భారతదేశాన్ని ముంగడు తీసుకోవేది మోడీ, బీజేపీ అనే నమ్మకం వచ్చేది. సెకండ్ వేవ్ ఆఫ్ రిసర్జెన్స్ ఆఫ్ మోడీ అంటే 2014 తర్వాత మళ్ళా ఇప్పుడు వస్తుంది. నమ్మకం వాళ్ళ మీద మొత్తానికి పోయింది. కాశ్మీర్ వేరే అంట, ఖలిస్తాన్ వేరే అంట, మణిపూర్ వేరే అంట, ఈ తమిళనాడు వేరే అంట. మణిపూర్ మాదే. దేశాన్ని ఐక్యత చేసేటోళ్ళు, దేశాన్ని బలంగా చేసేటోళ్ళు, దేశాన్ని అభివృద్ధి చేసేటోళ్ళు కేవలం బీజేపీ అని ప్రజలందరికీ నమ్మకం వచ్చింది. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకం, ఎవరికో మోడీకి వ్యతిరేకం, వాళ్ళు కూడా ఇటు దిక్కు చూస్తున్నారు. వాళ్ళ పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు అందరు కూడా దేశవ్యాప్తంగా. అది ఎటు పోతలేదు. ఆ పార్టీ వాళ్ళ సొంత అలయన్స్ పార్ట్నర్సే వాళ్ళని విమర్శిస్తున్నారు, వాళ్ళకి దూరం అవుతున్నారు. ఎంబీఏ మహారాష్ట్రలో ఎంబీఏ ఏమైంది, దేశవ్యాప్తంగా ఇండి ఏమైంది, ఇండి అలయన్స్ పార్ట్నర్ వాళ్ళు కూడా ఒక్కొక్క వాళ్ళ దారి చూసుకుంటున్నారు. అందరు కలిసి ఏమంటున్నారు, ఈయన మాత్రం వద్దయ్యా ఇండియా అలయన్స్ ప్రెసిడెంట్, ఇంకెవరినైనా పెట్టి అంటే రాహుల్ గాంధీ వద్దు. అది సరే, వాళ్ళ పార్ట్నర్స్ దూరమైంది. పార్లమెంట్ వాళ్ళ సొంత ఎంపీలు నెత్తి కొట్టుకుంటున్నారు, ఈయనతో ఏం చేయాలి. ఏదో ఏకలవ్యుడు అంట, ఎయిమ్స్ హాస్పిటల్ పక్క గల్లీలు ఉండే అంట, ఆయన ఈ ఏళ్ళు కోసుకుండంట, ఆయన చూసి నవ్వుతున్నాం. మోడీ గారు బీసీ ఉంటే అదే సోది. ఏంది మీరు రాజ్యాంగానికి వ్యతిరేకం, మీరు అంబేద్కర్కి వ్యతిరేకం, మీరు దళితులకు వ్యతిరేకం, మీరు బీసీలకు వ్యతిరేకము, మీరు హిండెన్బర్గ్ సోరోస్ చూస్తున్నారు ఏమవుతుందో. 10 ఏళ్ళ సంది అదే సోది. అయితే వీటితో ఏం మాట్లాడని నెత్తి కొట్టుకుంటారు.